డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుందండి? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇంకా ఆయన నిజాయితీ, ఆయన మంచితనం, ఆయన జనాలకు చేసే మంచితనం అన్నీ బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరన్నా? పవన్ కళ్యాణ్ గారండి ఆబ్వియస్లీ. జగన్మోహన్ రెడ్డి అంతలా ఏం లేదు, ఆబ్వియస్లో పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారిలో మైనస్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిలో ప్లస్ ఏంటి? ప్లస్ అన్నకేమి జగన్మోహన్ రెడ్డి అందరూ జనాల్ని చూస్తారు కదా మీరే, అంత ఇలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా డెవలప్ అవుతుందని నా నమ్మకం. మన రోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తా అన్నట్టు మాట్లాడారు. దానికి ఏం చెప్తారు మీరు? ఏదో డెప్యూటీ సీఎం అయ్యారు కదండి, అదే చాలు మాకు. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి సార్? అదే చెప్పిన ఆయన మంచితనం, ఆయన గొప్పతనం అంతా ఉన్నా కూడా డౌన్ టు అర్త్, జనాలకి ఏదో ఒకటి చేయాలని అతను తపన చాలా మంచిగా ఉందని. పవన్ కళ్యాణ్ గారిని కిందికి లాగాలని కొంతమంది చూస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ వల్ల ఏం అవ్వదండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఎక్కడ చూసినా ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికే ఒక గొప్పతనం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. నేను మహేష్ బాబు ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే. ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండి ఇంకా మంచిగా చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహేష్ గారి ఫ్యాన్ అయ్యింది, మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత ఇష్టం ఎందుకు? అదే ఆయన మంచితనం అండి, అంతకు మించి ఇంకేం లేదు. డౌన్ టు అర్త్ ఉంటారు మంచి. అంత ఉన్నా ఆరామ్సే ఏసీ రూమ్లో కూర్చొని బతకవచ్చు అతని. జనాల్లోకి వచ్చి ఇంత స్వెట్కి ఇంతలా చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పాలి. ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చు అన్న? 100%. ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు వచ్చిందంటే 100% ఫ్యూచర్స్ పక్కా అవుతుంది.